మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు యువత గుర్తుపెట్టుకోవాలి, 15 లక్షల కోట్ల రూపాయలు మనకు పెట్టుబడులు వచ్చాయి. 3 సార్లు పెట్టుబడి లేక సదస్సులు పెట్టాం. 30 లక్షల ఉద్యోగాలు వస్తాయి. కియా మోటార్ మొదలుకొని, అశోక్ లైలాండ్ మొదలుకొని, హీరో మోటార్ అన్ని మన దగ్గరికే వచ్చాయి. మళ్లీ మీరందరికీ చెప్పాలి, యువత తమ్ముళ్ళు మీరు చెప్పాల్సింది, జాబు కావాలంటే బాబు మళ్లీ మళ్లీ గెలవాలి. అట కాకుండా కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి వస్తే తమ్ముళ్ళు మళ్ళా మీరంతా కూడా పోయే జైలుకే. అతనికి రాజకీయం తెలియదు, పరిపాలన అనుభవం లేదు, దొంగ లెక్కలు రాయడం, అడ్డంగా దొరికిపోవడం తప్ప అతనికి ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన కష్టాల్లో వచ్చాం, ఇబ్బందుల్లో వచ్చాం. ఈరోజు నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను. ఇక్కడ జక్కంపూడికి వచ్చానప్పుడు సరిగా లేవు, అవి చూశాను, అవన్నీ పూర్తి చేయమన్నాను. ఈరోజు ఈ జక్కంపూడిలో 8,608 ఇండ్లు, 7,572 ఇండ్లు పూర్తయినాయి. ఇంకా 736 పూర్తి కావాలి. ఇవన్నీ పూర్తి చేస్తాం. రెండోది, ఇక్కడే పక్కనే 8,476 ఇండ్లు కట్టాం. అందులో కూడా G+3 పెట్టాం. రెండు కలిసి 17,000 ఇండ్లు అవుతున్నాయి. 300 స్క్వేర్ యార్డ్స్ మీరు చూస్తే దగ్గర 300 లక్షలు అవుతుంది. దీనికి అదనంగా కరెంటు కానీ, డ్రైన్స్ కానీ, నీళ్లు కానీ అన్నింటి కూడా డబ్బులు అవుతుంది. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మీ అందరికీ మీరెవ్వరు కూడా బకాయిలు ఒక్క పైసా కట్టక్కర్లేదు, ఉచితంగా మీకు ఇండ్లు ఇస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. మీ సొంత ఇంటి కళ నేను నెరవేరుస్తా. అంతమనుపు అనుకున్నాం, నెలకేదైనా కడదాం అనుకుంటే పేదవాళ్లు నెల కట్టాలంటే మీకు ఇబ్బందులు ఉంటాయి. అందుకే డిసైడ్ చేశాను, ఈ రోజు బకాయిలన్నీ మీరు ఎవరు అడిగినా ఒక్క పైసా కట్టద్దండి, పూర్తిగా రద్దు చేసే బాధ్యత, మాఫీ చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరూ హ్యాపీనా? ఆనందమా? 1000 కోట్ల రూపాయలు మీకు వస్తుంది తమ్ముళ్ళు. 16,000 ఇండ్లకు డబ్బులు మీరు చూస్తే 17,000 ఇండ్లకు 1000 కోట్ల రూపాయలు ఈ రోజే మీకు ఇస్తున్నానంటే అది నాకు మీ మీద ఉండే ప్రేమ, అవునా కాదా? ఎప్పుడన్నా ఊహించారా మీరు ఇవన్నీ? ఎప్పుడన్నా ఆలోచించారా చెల్లమ్మల మీరంతా? అది నాకు పేదవాళ్ల పైనుండే అభిమానం. నేను కష్టపడేది మీకోసం, మీ ముఖంలో ఆనందం చూడడం కోసం. ఇంకా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలను ఇస్తాను, అదే సమయంలో అభివృద్ధి కూడా చేస్తాను. ఎందుకంటే సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు నాకు. సంక్షేమం చేస్తూ అభివృద్ధిగా విస్మరిస్తే మనం దెబ్బతింటాం. అందుకే మొన్న 10.82% మన అభివృద్ధిలో జీఎస్టీపీ కాంట్రిబ్యూషన్, అన్నిట్లో నెంబర్ 1 వచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ 1 వచ్చాం. నేను ఒకటి ఆలోచిస్తున్నా, ఇక్కడ మీరు చూస్తే హై స్కూల్ కానీ, ఎలిమెంటరీ స్కూల్ కానీ, అదే మరిగా కమ్యూనిటీ హాల్ కానీ, ఇంకో పక్కన అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, ఈ దగ్గర 1 లక్ష పాపులేషన్ ఇక్కడ ఉన్నారు. ఈ 1 లక్ష పాపులేషన్కి జనాభాకు మీకు ఏం కావాలో అన్ని పనులు చేపిస్తాను. మీకు ఉపాధి కల్పించడం, మీ ఆరోగ్యాన్ని కాపాడడం, మీ పిల్లల్ని బాగా చదివించడం, మీరు ఇక్కడుంటే ఒక ఆనందంగా ఉండడానికి ఏ వాతావరణం కావాలనో, అవసరమైతే ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆదర్శ కాలనీగా దీన్ని తయారు చేసే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే బుడమేరుంది,
దాన్ని బ్యూటిఫికేషన్ చేస్తాం. ఎక్కడికక్కడ ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నేను క్రియేట్ చేస్తాను. అమరావతి మీరు చూస్తున్నారు, మన రాజధాని. మీరందరూ అమరావతిలో భాగస్వాములు. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్లు వస్తాయి. ఈ పక్క నుంచి ఆ పక్క పోవాలంటే రేపు రాబోయే రోజుల్లో మీరు సిటీ సెంటర్లో ఉంటారు. సిటీ సెంటరే కాదు, నది పక్కన ఉంటారు. మీకు చాలా అనుకూలంగా ఈ ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని మీ అందరికీ